గ్రామానికి కేటాయించిన ఉపాధ్యాయుడిని తమ గ్రామంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తి గ్రామ పాఠశాలకు ఉపాధ్యాయ బదిలీలో శివాయిపల్లి పాఠశాల నుంచి స్వామిని బదిలీ చేశారు. అయితే స్వామిని మళ్లీ డిప్యుటేషన్పై శివాయిపల్లి స్కూల్కు పంపడానికి గ్రామ పెద్దలతో కుమ్మక్కై డీఈఓ ఎంఈఓ ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. పాఠశాలకు వచ్చిన ఎంఈఓను గ్రామస్తులు నిలదీశారు. స్వామి పొందుర్తి పాఠశాలలోనే కొనసాగుతారని ఎంఈఓ తెలపడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. పాఠశాలకు కేటాయించినటువంటి ఎం స్వామి అనే ఉపాధ్యాయుడు ఇంతకుముందు శివపల్లి గ్రామంలో విధులు నిర్వహించాడు. ఇప్పుడు ట్రాన్స్ఫర్లో మన పొందుర్తి గ్రామానికి రావడం జరిగింది. అయితే అతను మళ్ళీ శివాయిపల్లి గ్రామానికి డిప్యుటేషన్ మీద పోవడానికి ఆసక్తి చూపుతున్నాడు. మా గ్రామస్తులం ఏమంటున్నామంటే ఇంతకుముందు శివాయిపల్లి గ్రామాన్ని ఆయన స్కూల్ అభివృద్ధి చేసిండు ఎంతో కొంత. దాని విధంగా మా పిల్లలు కూడా అక్కడ కొంతమంది పోయి చదివారు. ఇప్పుడు మా గ్రామంలో పిల్లలు తక్కువైపోతే మా పాఠశాల కూడా మూతపడే పరిస్థితి ఉన్నది. కావున అతను ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడో అక్కడ విధులు నిర్వహిస్తే మా ఊర్లో కూడా మా పాఠశాల అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వం కేటాయించిన టీచరు విధులు నిర్వర్తించకుండా రాజకీయం చేస్తున్నాడు. మాకు టీచర్లు ఇక్కడ కొరతగా ఉన్నారు. మా స్కూల్స్ డెవలప్ కావాలని కోరుకుంటున్నాము. ఆ టీచర్ రాజకీయం చేయకుండా స్వామి సార్ అనేవారు విధులు నిర్వర్తించేటట్టు ఎంఈఓ గారు, డిఓ గారు, కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకోవాలని పొందూరు తరఫున విన్నపం చేస్తున్నామని ప్రజల తరఫున. శివపల్లికి వెళ్తానని తన డిమాండ్ చేస్తున్నాడు. గవర్నమెంట్ ఎక్కడైతే అలర్ట్ చేసిండో అక్కడ విధులు నిర్వర్తించడం తన ధర్మానికి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి స్వామి సార్కి సుతా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎంఈఓ గారికి, డిఓ గారికి సుతా రిక్వెస్ట్ చెప్తున్నాము. ఈ ఇష్యూను పెద్దగా చేయకుండా 4 గ్రామాలు నిర్వీర్యం అవుతున్నాయి ఒక స్వామి సార్ చేయంగా తగు చర్యలు తీసుకోవాలని